కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించుకొని చేయాలి. పెద్ద కష్టమే కాదు గానీ కాకపోతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో L1, L2 అనే 2 లైన్స్ ఇచ్చాడు. L3 అనే లైన్ కూడా ఇచ్చాడు. సో 3 లైన్స్ సచ్ దట్ L1 ఈజ్ పర్పెండిక్యులర్ టు L2 అన్నాడు. సో L1 అనేది L2కి పర్పెండిక్యులర్. నెక్స్ట్ L3 ఈజ్ పర్పెండిక్యులర్ టు బోత్ L1 అండ్ L2 అన్నాడు. నెక్స్ట్ పాయింట్ ఆన్ ది L3. ఓకే, ఫస్ట్ L1 అనే లైన్. సో L1 అనే లైన్ అంటే ఇంతకుముందు మనకి ఇది వెక్టార్స్ టైప్లో ఉంది. సో ఇప్పుడు ఈ లైన్ ఈ పాయింట్ కూడా పాస్ అవుతుంది. అంటే మనకి లైన్ వెక్టార్స్లో అయితే లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? సో ఒక లైన్ పాసింగ్ త్రూ x1 కామా y1 కామా z1 అండ్ లైన్ డిఆర్స్ ఏబిసి అయితే, సో ఇదేంటి బ్రాకెట్లో రాస్తే పాయింట్, బ్రాకెట్ రాయకపోతే లైన్ డిఆర్స్. ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ ఏమవుతుంది అంటే x మైనస్ x1 బై ఏ, సో నెక్స్ట్ y మైనస్ y1, ఏ పాయింట్ కూడా పాస్ అవుతుంది, y1 బై బి ఈక్వల్ టు z మైనస్ z1 బై సి అవుతుంది. ఇదేంటి ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ ఇన్ 3D జామెట్రీ. ఇదే వెక్టార్స్, ఇదే లైన్ ఈక్వేషన్ వెక్టార్స్లో రాయాలంటే ఎలా రాస్తాం అంటే పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అంటే L అనే లైన్ ఈక్వేషన్. సో అలాగే వెక్టార్స్లో రాయాలంటే ఏం రాస్తాం అంటే పాసింగ్ త్రూ ఏ పాయింటో ఆ పాయింట్ x1 i ప్లస్ y1 j ప్లస్ z1 k ప్లస్ సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఇక డిఆర్స్ ఏవైతున్నాయి అది ఏంటి సమ్ కాన్స్టెంట్ ఇంటూ అంటే టీ ఇంటూ సో ఏఐ ప్లస్ బీజే ఐజేకేలో రాస్తాం అంతే, ఐజేకేలో. సో ఇదేంటి రెండు కూడా మనకి ఈ లైన్ ఈక్వేషన్సే. కాకపోతే ఫస్ట్ వన్ ఏంటి అంటే లైన్ ఈక్వేషన్ ఇన్ 3D జామెట్రీలో అయితే ఇదేంటి లైన్ ఈక్వేషన్ ఇన్ వెక్టార్ ఫామ్. సో వెక్టార్ ఫామ్, సో ఇది కార్టేసియన్ ఫామ్ అంటాం. సో ఇదేంటి వెక్టార్. సో వెక్టార్ల ఫామ్లో లైన్ ఈక్వేషన్. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి వెక్టార్ ఫామ్లో ఇచ్చాడు అంటే ఇక్కడ ఏదైతే కోఎఫిషియంట్ లేకుండా ఇక్కడ చూడండి ఇక్కడేమో టీ ఇంటూ అని ఉంది చూసారా. సో టీ ఇంటూ ఉంది అంటే అప్పుడు ఇదేంటి ఆ లైన్ డిఆర్స్. ఇక్కడ కూడా సమ్ కాన్స్టెంట్ ఇంటుంది కాబట్టి ఇదేంటి ఆ లైన్ యొక్క డిఆర్స్. అంటే L1 అనే లైన్ గీస్తే సో L1 డిఆర్స్ ఏంటి 1 మైనస్ 1 2. నెక్స్ట్ కాన్స్టెంట్ లేకుండా ఇదేంటి పాసింగ్ త్రూ దిస్ పాయింట్. అంటే మరి ఇక్కడ ఏంటి దీనికి ఇదే మ్యాచ్ అవుతుంది, ఇదే కదా. సో ఈ లైన్ ఏమవుతుందంటే పాసింగ్ త్రూ, సో ఎక్స్ కోఆర్డినేట్ ఎంత 1, జే కోఎఫిషియంట్ ఎంత -1, బ్రాకెట్లో రాస్తున్నాం పాయింట్ కాబట్టి. సో జెడ్ కే కోఎఫిషియంట్ ఎంత కే. సో ఈ పాయింట్ కూడా పాస్ అవుతుంది. సో ఏమో డిఆర్స్, ఆ లైన్ డిఆర్స్, ఇదేమో పాయింట్. సో వెక్టార్స్లోనేమో ఎలా రాస్తుంది దీన్ని ఎక్స్ మైనస్ పాయింట్ ఏం రాస్తాం, వెక్టార్స్లో అయితే లైన్ ఈక్వేషన్ ఏం రాస్తుంది వెక్టార్ అన్నారు సారీ 3D జామెట్రీ అయితే ఏం రాస్తాం x మైనస్ 1 బై 1, అలాగే y మైనస్ ఆఫ్ మైనస్ 1 y ప్లస్ 1 బై మైనస్ 1, అలాగే నెక్స్ట్ z మైనస్ 2 బై ఇక్కడ 2. సో ఇదేంటి లైన్ ఈక్వేషను అదేంటి 3D జామెట్రీలో, అదైతే లైన్ ఇదేంటి వెక్టార్ ఫామ్. ఇక్కడ ఇచ్చింది ఏంటి వెక్టార్ ఫామ్. సో ఏదైనా కూడా ఒకే లైన్ ఈక్వేషన్. ఇప్పుడు అలాగే సెకండ్ లైన్ అంటే ఇప్పుడు మనకి ఏం అర్థం అవుతుందంటే ఇవి డిఆర్స్ అంటే లేదంటే లైన్ ఈజ్ ప్యారల్ టు దిస్ వన్. L1 అనేది ఏమవుతుంది ఇక్కడ మీనింగ్ ఏంటి, L1 అనే లైన్ పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అండ్ ప్యారల్ టు దిస్ వన్, ప్యారల్ టు దట్ వన్. అలాగే L2 అనే పాయింట్ ఏమవుతుంది పాసింగ్ త్రూ దిస్ పాయింట్ అండ్ ప్యారల్ టు దిస్ లైన్, ప్యారల్ టు దిస్ లైన్. మరి రెండు లైన్స్ పర్పెండిక్యులర్ అయితే సో అప్పుడు ఏం కావాలి ఈ లైన్ డిఆర్స్ ఈ లైన్ డిఆర్స్ కదా. సో వాటి సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఏం కావాలి, సమ్ ఆఫ్ ది ప్రొడక్ట్. టూ లైన్స్ పర్పెండిక్యులర్ అయితే A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే టూ లైన్స్ డిఆర్స్, ఒక లైన్ డిఆర్స్ A1 B1 C1, ఇంకో లైన్ ఏంటి డిఆర్స్ A2 B2 C2. ఈ రెండు లైన్స్ పర్పెండిక్యులర్ అయితే ఏం కావాలి A1 A2 ప్లస్ B1 B2 ప్లస్ C1 C2 ఈక్వల్ టు 0 అవ్వాలి. ఒకవేళ వెక్టార్లో రాస్తే ఇది IJKలో వస్తాయి, వెక్టార్లో రాస్తే. సో వెక్టార్లో రాస్తే ఇలా వస్తుంది. అప్పుడు ఏంటి రెండు పర్పెండిక్యులర్ కాబట్టి సో ఏం కావాలి డాట్ ప్రోడక్ట్ ఏం కావాలి 0 అవ్వాలి. ఏది చేసినా అదే కదా వచ్చేది. సో ఇక్కడ మరి ఈ రెండు లైన్స్ L1 L2 పర్పెండిక్యులర్ కాబట్టి వాటి డాట్ ప్రోడక్ట్ 0 అవ్వాలి. అంటే 3 × 1 3, అలాగే 1 × -1 నెక్స్ట్ ఇక్కడ k కోఎఫిషియంట్ p, ఇక్కడ ఏంటి k కోఎఫిషియంట్ 2, సో p × 2 2p.
సి లైన్ ప్యారల్ ఇది తీసుకోవాలి, ఇది కాదు, ఇది పాయింట్, ఇదేంటి పాయింట్, ఇదేంటి ఆ లైన్ యొక్క వెక్టారు లేదంటే డిఆర్స్. సో డాట్ ప్రోడక్ట్ 0 అవ్వాలి, అప్పుడు మీకు పి వాల్యూ -1 వస్తుంది. సో పి వాల్యూ వచ్చింది అంటే ఇక్కడ అన్నోన్ పి వాల్యూ వచ్చేసింది. ఇంకేమంటున్నాడు క్వశ్చన్లో ఇంకా కంటిన్యూషన్ చూస్తే, సో L1 ఈజ్ పర్పెండిక్యులర్ టు L2 అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తే పి వాల్యూ వచ్చింది. నెక్స్ట్ L3 ఈజ్ పర్పెండిక్యులర్ టు బోత్ L1 అండ్ L2. L3 అనే లైను ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్ టు L1 అండ్ L2. సో L1 L2కి L3 అనేది పర్పెండిక్యులర్ అని అన్నాడు. మనకు తెలుసు L1 క్రాస్ L2 కూడా క్రాస్ ప్రొడక్ట్ డెఫినేషన్ ప్రకారం పర్పెండిక్యులర్ టు L1 అండ్ L2, అవునా? సో క్రాస్ ప్రొడక్ట్ డెఫినేషన్ ప్రకారం A క్రాస్ B ఇస్ పర్పెండిక్యులర్ టు బోత్ A అండ్ B. కాబట్టి L1 క్రాస్ L2 కూడా L1 అండ్ L2కి పర్పెండిక్యులర్. అంటే L3 అనేది ఈ రెండు లైన్స్ పర్పెండిక్యులర్, L1 క్రాస్ L2 కూడా ఈ రెండు లైన్స్ పర్పెండిక్యులర్. అంటే ఈ రెండు వెక్టార్స్ సేమ్ లైన్స్కి పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ఈ రెండు ఏమవుతాయి, ప్యారల్ అవ్వాలి. సో ఇది ఏమవ్వాలి, ప్యారల్ అవ్వాలి. అంటే అప్పుడు L3 ఏం కావాలి, L3 ఈజ్ ప్యారల్ టు L3 అనే లైను. సో ఇది ఈ రెండింటికి పర్పెండిక్యులర్. L1 క్రాస్ L2 కూడా దానికి పర్పెండిక్యులర్ కాబట్టి అప్పుడు L1 ఈజ్ ప్యారల్ టు L1 క్రాస్ L2 అవ్వాలి. సో L3 ఈజ్ ప్యారల్ టు L1 క్రాస్ L2. కాబట్టి అప్పుడు L3 ఏం ఉండాలి, L3 ఏం కావాలి, ప్యారల్ టు L1 క్రాస్ L2 అంటే అప్పుడు L3 అనే లైన్ ఏం కావాలి, సమ్ కాన్స్టెంట్ ఇంటూ ప్యారల్ అయితే అదే కదా మనకి, ప్యారల్ అయితే ఏంటి, సమ్ కాన్స్టెంట్ ఇంటూ ప్రపోర్షన్ ఉండాలి కదా, సమ్ కాన్స్టెంట్ ఇంటూ L1 క్రాస్ L2 అవ్వాలి. కాబట్టి ఇప్పుడు L3 అనేది లాంబ్డా సమ్ కాన్స్టెంట్ ఇంటూ L1 క్రాస్ L2 కాబట్టి ఇప్పుడు L1కి ఇది L2కి క్రాస్ ప్రొడక్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏంటి, L1 డిఆర్స్ రాసేస్తున్నాం. సో L1 డిఆర్స్ ఏంటి, 1 -1 2, లేదంటే ఇక్కడ నెక్స్ట్ L2 వెక్టార్ ఏంటి 3 1 P. సో L1 క్రాస్ L2 ఇదేంటి L1 క్రాస్ L2 చేసేసాం. సో L1 క్రాస్ L2 చేసేస్తే మనకి ఇది వచ్చేస్తుంది. ఇక్కడ L3 లైన్ ఈక్వేషన్ ఆల్రెడీ ఇచ్చాడు చూడండి. ఇక్కడ సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఉంటే దాని ప్యారల్ అన్నాం. అలాగే పాసింగ్ త్రూ దిస్ పాయింట్ ఇక్కడ అట్లా లేదు. ఇక్కడ చూడండి L3 అనే లైన్లో ఈ పార్ట్ లేదు, చూసారా, ఈ పార్ట్ లేదు, అంటే ఓన్లీ ఈ పార్ట్ ఉంది, అంటే సమ్ కాన్స్టెంట్ ఇంటూ ఆ లైన్ డిఆర్స్. సో ఇక్కడ టీ ఉంటే ఇక్కడ ఏంది డెల్టా ఇంటూ LI ప్లస్ MJ ప్లస్ NK ఉంది. ఈ పాయింట్ లేదు అంటే అర్థం ఏంటి, అప్పుడు ఈ పాయింట్ లేదంటే ఏంటి, ఇది పాసింగ్ త్రూ, ఈ పాయింట్ ఉంటే ఏంటి, లైన్ పాసింగ్ త్రూ x1, y1, z1 అండ్ ప్యారల్ టు దిస్ లైన్, ప్యారల్ టు దిస్ లైన్. సో మరి ఇక్కడ ఈ పాయింటే లేదంటే అర్థం ఏంటి, అప్పుడు ఆ లైన్ ఏంటి, పాసింగ్ త్రూ ది ఆర్జిన్. అంటే ఈ లైన్ ఏంటి, పాసింగ్ త్రూ ది ఆర్జిన్. L3 అనే లైన్ ఏంటి, పాసింగ్ త్రూ ది ఆర్జిన్ అండ్ ప్యారల్ టు LI ప్లస్ MJ ప్లస్ NK. సో మనకి ఆల్రెడీ L1 క్రాస్ L2 తెలుసు కదా, L1 క్రాస్ L2 ఏంటి, ప్యారల్ టు L1 క్రాస్ L2 ఏంటి, ప్యారల్ టు L3 కదా, ప్యారల్ టు L3 కాబట్టి రెండు లైన్స్ డిఆర్స్ ఏం కావాలి, సేమ్ అవ్వాలి, లేదంటే వెక్టార్ ఏం కావాలి, సేమ్ అవ్వాలి. కాబట్టి L, సో ఇక్కడ లైన్ డిఆర్స్ ఏంటి LMN. సో ఇక్కడ L3 డిఆర్స్ ఏంటి, డిఆర్స్ LMN. మరి ఇక్కడ L1 క్రాస్ L2 డిఆర్స్ ఏంటి -1 7 4. కాబట్టి ఇప్పుడు మనకి ఏం రాయొచ్చు, L3 అనేది డెల్టా. సో L1 అంటే ఏంటి -1, ఓకేనా. సో ఇది L3 డిఆర్స్, మనకి ఇదేంటి L1 క్రాస్ L2 డిఆర్స్. రెండు లైన్స్ ప్యారల్ కాబట్టి డిఆర్స్ సేమ్ అని ఉండాలి, ప్రపోర్షనల్ అని ఉండాలి. కాబట్టి ఇక్కడ L అంటే -1, నెక్స్ట్ M అంటే ఎంత 7. సో కాబట్టి L ప్లేస్లో -1 రాస్తున్నాను, నెక్స్ట్ M ప్లేస్లో ఏం రాస్తున్నాను 7 రాస్తున్నాను, 7J. నెక్స్ట్ N ప్లేస్లో ఏం రాస్తున్నాను 4 రాస్తున్నాను, 4K. సో ఇప్పుడు ఇదేంటి పాయింట్ కావాలనుకోండి. సో పాయింట్ అంటే ఏం రాస్తాం మనం, సపోజ్ ఈ లైన్ మీద జనరల్ పాయింట్ రాయాలనుకోండి. ఈ లైన్ మీద జనరల్ పాయింట్ ఏం రాస్తామంటే x1 ప్లస్ 80. అలాగే J కోఎఫిషియెంట్స్ జనరల్ పాయింట్ అంటే మామూలు ఇంతకుముందు పారామెట్రీ పాయింట్ చూసాం కదా. పారామెట్రీ పాయింట్ అంటే ఇంతకుముందు మనం ఏం చేస్తాం, ఈక్వల్ టు లాంబ్డా అనుకొని ఇట్లా లైన్ ఈక్వేషన్ ఇలా ఉన్నప్పుడు, సో ఆ లైన్ మీద జనరల్ పాయింట్ అంటే ఏం చేస్తాం, ఈక్వల్ టు లాంబ్డా అనుకొని XYZ అనుకుంటే మీకు పారామెట్రీ పాయింట్ వస్తుంది. అలాగే ఇట్లా ఉన్నప్పుడు వెక్టార్స్ ఉన్నప్పుడు లైన్ పారామెట్రిక్ పాయింట్ జనరల్ పాయింట్ ఏమవుతుంది అంటే, సో ఇక్కడ I కోఆర్డినేట్స్ x1 ప్లస్ 80, అలాగే J కోఎఫిషియెంట్స్ y1 ప్లస్ T ఇంటూ B BT, అలాగే Z1 ప్లస్ CK.
సో కాన్సెప్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటే మ్యాక్సిమం క్వశ్చన్ చేసేయచ్చు. సో ఇట్లాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఇది పాయింట్, జనరల్ పాయింట్. అలాగే సేమ్ అంటే ఏం చేసాం, ఎక్స్ కోఆర్డినేట్స్ ఐ కోఎఫిషియెంట్స్ ప్లస్ కామా జే కోఎఫిషియెంట్స్ కామా కే కోఎఫిషియెంట్స్ యాడ్ చేసాం. ఇక్కడ ఈ పాయింట్ లేదు, ఈ పాయింట్ ఇందులో లేదు. అంటే ఆర్జిన్ అంటే జీరో అంటే ఇక్కడ x1 ప్లస్లు అంతా జీరో అంటే జీరో ల్యాండ్. ఇక్కడ ఏంటి x1 ప్లస్ 80 అని రాసాం. అలాగే ఇక్కడ జీరో ప్లస్ ఏం రాస్తాం, జనరల్ పాయింట్ రాయాలంటే మైనస్ డెల్టా ఇంటూ -1 మైనస్ డెల్టా, అలాగే డెల్టా ఇంటూ 7 డెల్టా జనరల్ పాయింట్, అలాగే జనరల్ పాయింట్ 4 ఇంటూ డెల్టా, అంతే కదా. సో ఇక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ జనరల్ పాయింట్ అంటే ఏం చేసాం, ఇందులో ఐ కోఎఫిషియంట్ x1 ప్లస్ 80 అని రాసాం. కాకపోతే ఇక్కడ ఈ పాయింట్ ఇక్కడ లేదు, అంటే ఈ పాయింట్ లేదు, ఈ పాయింట్ లేదంటే జీరో, అంటే జీరో ప్లస్ 80 అంటే ఇది లేదనుకోండి, అప్పుడు ఏంటి 0 ప్లస్ 80 అదే రాసింది ఇక్కడ. అంటే ఇక్కడ 80 అని రాస్తే ఇక్కడ ఏం రాసాం, డెల్టా ఇంటూ -1. అలాగేంటి y1 ప్లస్ బీటీ అంటే ఇది జీరో అయింది అనుకోండి, అప్పుడు 0 ప్లస్ బీటీ. సో ఇక్కడ ఏంటి 0 ప్లస్ 7 డెల్టా. సో జనరల్ పాయింట్ రాసేస్తున్నాం. ఇప్పుడు కింద ఆప్షన్స్ ఇచ్చి విచ్ పాయింట్ లైస్ ఆన్ దిస్ L3 అన్నాడు. సో పాయింట్స్ ఇచ్చి ఏ పాయింట్ సాటిస్ఫై అవుతుందంటే, సో ఏది దీన్ని సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఫస్ట్ ఇది చూసుకుందాం, ఫస్ట్ పాయింట్ అనుకుందాం. ఓకే, ఫస్ట్ సెకండ్ ఇది తీసుకుందాం. సో ఏంటి డెల్టా, ఇక్కడ ఏంటి 1 ఉంది, ఇక్కడ -1 ఉంది, అంటే డెల్టా ఈక్వల్ టు ఎంత, సో మైనస్ డెల్టా ఈక్వల్ టు 1. ఒకవేళ ఇదైతే మైనస్ డెల్టా ఈక్వల్ టు 1 అయితే అప్పుడు డెల్టా ఈక్వల్ టు ఎంత, -1. సో డెల్టా వాల్యూ -1 రాస్తే ఇక్కడ ఏమొస్తుంది, -7 వస్తుందా, ఇది రావట్లేదు. -7 మనకి, కానీ ఇక్కడ ఏమొచ్చింది +7 వచ్చింది, కాబట్టి అది కాదు. అలా ఇది చూద్దాం. సో మైనస్ డెల్టా ఈక్వల్ టు 1 అయితే డెల్టా ఈక్వల్ టు -1. సో డెల్టా ఈక్వల్ టు -1. ఓకే, సో డెల్టా వాల్యూ -1 రాస్తే 7 ఇంటూ -1, సో -1 మ్యాచ్ అయింది. అలాగే 4 ఇంటూ -1 -4 రావాలి, కానీ ఇక్కడ ఏముంది +4 ఉంది, కాబట్టి అది కూడా కాదు. సో అలాగే ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇది అనుకుంటే మైనస్ డెల్టా ఈక్వల్ టు -1 మైనస్ డెల్టా ఈక్వల్ టు -1 అంటే డెల్టా ఈక్వల్ టు ఎంత, 1. సో డెల్టా వాల్యూ 1 రాస్తే ఇందులో ఇది మ్యాచ్ అవుతుందా, 7 మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ డెల్టా ప్లేస్లో 1 రాస్తే అదంతా 4 మ్యాచ్ అయింది. కాబట్టి ఆన్సర్ ఏంటి, ఇలా వెరిఫై చేసుకోవాలి. అంటే మీకు ఇట్లా జనరల్గా వస్తుంది. సో ఏది అయితే మ్యాచ్ అవుతుందో చూసుకోవాలి. అంటే ఏదైనా ఒక ఎక్స్ కోఆర్డినేట్ ఈక్వేట్ చేస్తే మీకు అన్నోన్ వాల్యూ వస్తుంది. ఆ అన్నోన్ వాల్యూ మిగిలిన రెండింటిలో సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ ఉన్న పాయింట్స్ రావాలి, వస్తే అప్పుడు అది ఆన్సర్ అవుతుంది. ఇంతకు నుంచి పెద్దగా ఏమి ఉండవు. సో ఏమైనా డిఫికల్ట్ ఉంటే కాన్సెప్ట్ని పర్ఫెక్ట్గా బ్రెయిన్కి ఎక్కించుకోండి. కాన్సెప్ట్, ఆ లాజిక్, ఆ టెక్నిక్స్ అన్నీ మీరు పర్ఫెక్ట్గా అయితే ఇందులో 100% స్కోర్ చేయొచ్చు. తక్కువ శ్రమతోటి ఎక్కువ మార్కులు తెచ్చుకునే చాప్టర్లో ఇదొకటి. సో నెక్స్ట్ ఇక్కడ ఈక్వేషన్ P and Q are 2 points on this line. సో ఈ లైన్ ఈక్వేషన్ ఇది అనుకోండి. సో ఈ లైన్ మీద P and Q అనే 2 పాయింట్స్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ విచ్ ఆర్ ఎట్ ఏ డిస్టెన్స్ 6 యూనిట్స్ ఫ్రమ్ R. ఆర్ అనే పాయింట్ నుంచి ఈ పీక్యూలు రెండు కూడా R అనే పాయింట్ నుంచి 6 యూనిట్స్ డిస్టెన్స్లో ఉన్నాయి. ఓకే, అంటే ఒక పాయింట్ నుంచి 6 యూనిట్స్ డిస్టెన్స్లో అంటే 2 వస్తాయి. అంటే ఒక పాయింట్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఒకటే వస్తుంది. అలా కాకుండా సేమ్ డిస్టెన్స్ తోటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాకుండా సేమ్ డిస్టెన్స్ తోటి ఎన్ని వస్తాయంటే, సో ఈ 10th డిస్టెన్స్ ఇది కూడా 2 పాయింట్స్ వస్తాయి, మీకు 2 పాయింట్స్ వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆర్ అనే పాయింట్ నుంచి ఏంటి P and Q రెండు కూడా 6 యూనిట్స్ డిస్టెన్స్లో ఉన్నాయి అన్నాడు. దెన్ సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ PQR కావాలి. సో ఆర్ అనే పాయింట్ తెలుసు, PQలు కనుక్కుంటే చాలు. ఇప్పుడు PQలు ఎక్కడ ఉన్నాయి, గీవెన్ లైన్ మీద ఉన్నాయి. PQలు ఎక్కడ ఉన్నాయి, గీవెన్ లైన్ మీద ఉన్నాయి. సో ఈ గీవెన్ లైన్ మీద జనరల్ పాయింట్ కనుక్కోవాలంటే ఏమనుకుంటాం, ఈక్వల్ టు లాంబ్డా అనుకుంటాం కదా. సో ఫస్ట్ అండ్ లాస్ట్ X వాల్యూ వస్తుంది, అలాగే Y ఈ రెండు ఈక్వేట్ చేస్తే Y వాల్యూ లాంబ్డాలో వస్తుంది, ఈ రెండు ఈక్వేట్ చేస్తే Z వాల్యూ లాంబ్డాలో వస్తుంది. ఇదేంటి, ఒక జనరల్ పాయింట్. సో అది ఏదో ఒక జనరల్ పాయింట్, అది P కావచ్చు, Q కావచ్చు. సో ఈ లైన్ మీద ఒక జనరల్ పాయింట్, ఒక P అనుకుందాం. దాన్ని ఏమనుకుందాం, ఒక P అనుకొని చేద్దాం. అంటే ఈ లైన్ మీద మనకి జనరల్ పాయింట్ కనుక్కున్న తర్వాత అది మనకి ఏ పాయింట్ కావాలో దాన్ని మనం అనుకుంటాం. మనకి రిక్వైర్డ్ పాయింట్ ఏదిందో దాన్ని అజ్యూమ్ చేసుకుంటాం. సో ఈ లైన్ మీద ఎనీ జనరల్ పారామెట్రిక్ పాయింట్ అంటే ఏంటి, ఎనీ జనరల్ పాయింట్. సో అది ఆ పాయింట్ని మనకు కావాల్సిన పాయింట్గానే అజ్యూమ్ చేసుకుంటే P అనుకుంటే, అప్పుడు ఇది P అనే పాయింట్, R అనే పాయింట్. సో ఆల్రెడీ వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం Pకి Rకి మధ్య ఎంత డిస్టెన్స్ 6 యూనిట్స్.
కాబట్టి ఈ పాయింట్కి డిస్టెన్స్ కనుక్కోండి. అంటే రూట్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ అలాగే స్క్వేర్ డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్ స్క్వేర్. సో అంటే ఈ పాయింట్కి డిస్టెన్స్ కనుక్కొని స్క్వేరింగ్ చేసేసారనుకోండి 6 స్క్వేర్ అంతా 36 వస్తుంది. అప్పుడు ల్యాండాలో మీకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సాల్వ్ చేస్తే 2 వాల్యూస్ వస్తాయి. సో 2 వాల్యూస్ ఆఫ్ ల్యాండాస్ వచ్చినాయి. సో 0 రాస్తే ఒక ఆన్సర్ వస్తుంది, 1 రాస్తే ఇందులో పి అనే పాయింట్లో 0 రాస్తే ఒక పాయింట్ వస్తుంది, 1 రాస్తే ఇంకో పాయింట్ వస్తుంది. ఎందుకు 2 ఆన్సర్స్ వచ్చినాయి అంటే ఈ పాయింట్ నుంచి 6 యూనిట్స్ డిస్టెన్స్లో 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఒకటేమో 0 రాస్తే పి అనే పాయింట్ వస్తుంది, 1 రాస్తే ఇంకో పాయింట్ క్యూ అనే పాయింట్ వస్తుంది. అంటే ఇందులో 0 రాసేయండి, సో పి అనే పాయింట్ వచ్చింది. అలాగే 1 తీసుకొచ్చి ఇందులో రాయండి, క్యూ అనే పాయింట్ వచ్చేసింది. ఇప్పుడు పీక్యూ పాయింట్స్ వచ్చేసినాయి కాబట్టి ఆల్రెడీ ఆర్ తెలుసు కాబట్టి సెంట్రాయిడ్ కావాలంటే ఏంటి ఫార్ములా x1 + x2 + x3/3 ఆ ఫార్ములా తెలుసు. సో సెంట్రాయిడ్ కనుక్కుంటారు. సో అన్ని కోఆర్డినేట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు పి తెలుసు, క్యూ తెలుసు, ఆర్ తెలుసు. సెంట్రాయిడ్ ఏంటి x1 + x2 + x3/3 కామా అలాగే y1 + y2 + y3/3 కామా z1 + z2 + z3/3 చేస్తే మీకు సెంట్రాయిడ్ వస్తుంది. కానీ సెంట్రాయిడ్ ఆడు ఏమన్నాడు ఆల్రెడీ ఆల్ఫా బీటా గామా అన్నాడు. అంటే అప్పుడు ఆల్ఫా వాల్యూ 1, బీటా వాల్యూ 4, గామా వాల్యూ 1. వాడు అడిగింది ఈ వాల్యూ కాబట్టి అందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. సో నెక్స్ట్ లెట్ ది పాయింట్ ఆన్ ది లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ పి అండ్ క్యూ. ఏమన్నాడు పాయింట్ ఆన్ ది లైన్ పాసింగ్ త్రూ పి అండ్ క్యూ. సో పీక్యూ 2 పాయింట్స్ ఉన్నాయి. ఈ పీక్యూ గుండా పాస్ అయ్యే లైన్ మీద మనకు ఒక పాయింట్ ఉంటుంది అన్నాడు. సో ఆ పాయింట్ మనం వేరియబుల్ పాయింట్ ఆర్ అనుకుందాం. సో ఆర్ అనే పాయింట్ ఏంటి ఏమన్నాడు ఇక్కడ ఓ పాయింట్ అన్నాడు కాబట్టి ఆ పాయింట్ ఆర్ అనుకుంటే ఆర్ ఆన్ ది లైన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్ పి అండ్ క్యూ గుండా పాస్ అయ్యే లైన్ మీద ఉంటుంది. సో ఒక లైన్ మీద మనకి 2 పాయింట్స్ తెలిస్తే ఆ లైన్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు కదా. సో ఫస్ట్ 2 పాయింట్స్ తెలిసినప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ వస్తే డిఆర్స్ వస్తాయి. ఫస్ట్ డిఆర్స్ కనుక్కుందాం. 5 - 1 4, అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ -2, అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ చూస్తే 4 డిఆర్స్ వచ్చినాయి. నెక్స్ట్ లైన్ ఈక్వేషన్ కావాలంటే ఏంటి పాయింట్ x - x1 అంటే 2 పాయింట్స్ ఉన్నాయి. తీసుకుందాం లైన్ ఈక్వేషన్ ఏంటి x - x1/a y - y1/b = z - z1/c. సో ఇక ఏబిసిలు అంటే లైన్ డిఆర్స్ అంటే 4 - 2 4 డిఆర్స్. మన పాయింట్ అంటే ఏం తీసుకోవచ్చు మీ ఇష్టం, పీక్యూలో ఏది తీసుకున్నా ఏం కాదు, ఏ తీసుకున్నా ఏం కాదు. సో పి అనే పాయింట్ తీసుకున్నాం అంటే x - 1/4 y -2 నెక్స్ట్ z - 3/4 ఇదేంటి పీక్యూ అనే లైన్ ఈక్వేషన్ వచ్చింది. సో ఈక్వల్ టు ల్యాండా అనుకోని సో ఈ రెండింటిని ఈక్వేట్ అలాగే ఈక్వేట్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది XYZలు ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండాలో వస్తుంది. ఇదేంటి జనరల్ పాయింట్ పారామీటరీ పాయింట్. సో మనకి ఈ పారామీటరీ పాయింట్ ఏదన్నా ఒక లైన్ మీద జనరల్ పాయింట్ మనకి ఏది కావాలో దాన్ని అజ్యూమ్ చేసుకుంటాం. సో ఇది ఆర్ అనుకుందాం. సో ఆర్ అనేది ఏంటి పాయింట్ ఆన్ ది లైన్ పీక్యూ అన్నాడు కదా, ఆర్ ఈజ్ ద పాయింట్ ఆన్ ది పీక్యూ అన్నాడు. సో ఇక్కడ ఆర్ అనే పాయింట్ ఏంటి అన్నోన్స్లో ఉంది, ల్యాండా వాల్యూ తెలిస్తే మనకి ఎగ్జాక్ట్గా వస్తుంది. సో ఇప్పుడు ఆ ల్యాండా వాల్యూ కనుక్కోవడానికి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా అంటే ఇప్పుడు ఆర్ అనే పాయింట్ గురించి మాట్లాడితే ఫర్దర్ ఫ్రమ్ ఆర్జిన్ అంటే ఆర్జిన్ నుంచి దూరంగా ఉండాలి అండ్ ఎట్ ఏ డిస్టెన్స్ 9 units ఫ్రమ్ పి. క్వశ్చన్ కట్ చేయలేదు. సో ఆర్జిన్ నుంచి దూరంగా ఉండాలి, సేమ్ టైము 9 units డిస్టెన్స్ ఫ్రమ్ ది పాయింట్ పి అన్నాడు. పి నుంచి ఆర్కి డిస్టెన్స్ ఏమవ్వాలి 9 అంటే పి నుంచి ఆర్కి డిస్టెన్స్ ఎంత ఉండాలి 9 units అన్నాడు. చూడండి క్వశ్చన్ ఆర్జిన్ నుంచి ఏమో దూరంగా ఉండాలి ఆర్ అనే పాయింట్, సేమ్ టైం ఇంకో పాయింట్ ఏంటి ఎట్ ఏ డిస్టెన్స్ 9 units ఫ్రమ్ ది పాయింట్ పి. సో పి నుంచి ఆర్కి డిస్టెన్స్ 9 units ఉండాలి అంటే పిఆర్ ఈక్వల్ ఏం కావాలి 9 అవ్వాలి. సో ఈ పాయింట్ పి తెలుసు ఆర్ తెలుసు, డిస్టెన్స్ పి అంటే ఏంటి పి అంటే 1 -2 3, ఆర్ అంటే ఏంటి ఈ పాయింట్. సో ఈ రెండు పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కుంటే √(x2 - x1)² y2 - y1² z2 - z1² చేసి స్క్వేరింగ్ చేసేస్తే మీకు ఇది వచ్చేస్తుంది. ల్యాండా వాల్యూ 2 వాల్యూస్ వచ్చినాయి. సో ఒక్కొక్క వాల్యూకి 3/2 ఒకసారి తీసుకుంటే ఈ ఆన్సర్ వస్తుంది, నెక్స్ట్ -3/2 తీసుకుంటే ఈ ఆన్సర్ వస్తుంది. మరి రెండిట్లో ఏది తీసుకోవాలి అంటే 2 పాసిబిలిటీస్ వచ్చినాయి. ఇక్కడ ఏంటి మనకు ఆర్జిన్ నుంచి దూరంగా ఉండే పాయింట్ అన్నాడు. సో ఆర్జిన్ నుంచి ఆర్ అనే పాయింట్ ఎలా ఉండాలి దూరంగా ఉండే పాయింట్. మనకి 2 పాసిబిలిటీస్ వచ్చినాయి అంటే ఆర్ అనే పాసిబిలిటీస్ 2 పాయింట్స్ వచ్చినాయి అంటే ఇక్కడ ఒకటి ఆర్ అనే 2 వచ్చినాయి. ఇందులో ఏది తీసుకోవాలంటే ఏది ఆర్జిన్కి దూరంగా ఉందో అది తీసుకోవాలి. అంటే ఆర్జిన్ నుంచి 2 పాయింట్స్ వచ్చినాయి, 2 పాసిబిలిటీస్ వచ్చినాయి కదా, ఆర్జిన్ నుంచి ఈ డిస్టెన్స్ కనుక్కోండి అంటే ఫస్ట్ పాయింట్కి, అలాగే ఆర్జిన్ నుంచి ఈ పాయింట్ కూడా డిస్టెన్స్ కనుక్కోండి. ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది తీసుకుంటాం.
సో రెండిట్లో ఏది ఎక్కువ దూరంలో ఉంటే ఇది ఆర్జిన్ నుంచి ఎక్కువ దూరంలో ఉంది కాబట్టి ఆర్జిన్ నుంచి ఏం చేస్తారు ఇక్కడ 2 పాయింట్స్ కదా ఒకటేమో ఇది ఇంకోటి ఇది సో ఆర్జిన్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ కనుక్కున్నారు ఆర్జిన్ నుంచి ఈ పాయింట్ కూడా డిస్టెన్స్ కనుక్కున్నారు రెండిట్లో ఏది ఎక్కువ వచ్చింది ఏ పాయింట్ తీసుకుంటే ఎక్కువ వచ్చింది ఇది తీసుకుంటే వచ్చింది కాబట్టి ఆన్సర్ ఇది అప్పుడు మనకి ఆర్ అనే పాయింట్ వస్తుంది మరి అది ఆర్ అనే పాయింట్ ఏమి ఇచ్చాడు ఆల్రెడీ అది ఇచ్చాడు ఆల్ఫా బీటా గామా అంటే ఆల్ఫా వాల్యూ 7 బీటా వాల్యూ -5 గామా వాల్యూ 9 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంత ముందులాగా ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ గామా స్క్వేర్ వాల్యూ వస్తుంది సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం లెట్ ది లైన్ ఎల్ ఇంటర్సెక్ట్ ది లైన్స్ సెల్ అనే లైన్ ఈ రెండు లైన్స్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది అండ్ సేమ్ టైం ప్యారల్ టు థర్డ్ లైన్కి ప్యారల్గా ఉంటుంది సో ఫస్ట్ లైన్ ఈక్వేషన్ సో మనకి డిఆర్స్ టైప్లో రాయండి అంటే x - x1/a y - y1/b అలా రాయండి సో ఈక్వేషన్ కొద్ది మాడిఫై చేయండి డైరెక్ట్గా రాస్తే మనం డిఆర్స్ రాయలేము ఎప్పుడైనా సరే ఒక లైన్ డిఆర్స్ రాయాలి అంటే మామూలు ఇప్పుడు లైన్ డిఆర్స్ చెప్పాలంటే లైన్ ఈక్వేషన్ కదా సో y - y1/b సో z - z1/c అంటే ఏంటి లైన్ పాసింగ్ త్రూ x1, y1, z1 అండ్ లైన్ డిఆర్స్ ఏంటి ABC అంటే డినామినేటర్లు ఉన్నాయే ఏమవుతాయి లైన్ డిఆర్స్ అవుతాయి కానీ ఇక్కడ చిన్న కండిషన్స్ ఉన్నాయి డినామినేటర్లు ఉన్నంత మాత్రాన డిఆర్స్ అని చెప్పకూడదు డినామినేటర్లు ఉన్నంత మాత్రాన డిఆర్స్ అని చెప్పకూడదు సో వీటిని డిఆర్స్ చెప్పాలంటే దానికంటే బిఫోర్ ఇక్కడ XYZ కోఎఫిషియెంట్స్ 1 ఉండాలి XYZ కోఎఫిషియెంట్స్ 1 ఉండాలి 1 లేదనుకోండి మోడిఫై చేసుకొని చేస్తారు అంటే సపోజ్ ఇప్పుడు x - 1/2 y - 2/3 z - 1/3 సో ఇప్పుడు ఈ లైన్ డిఆర్స్ చెప్పాలంటే మనం చెప్పేయచ్చు ఏంటి 2 3 3 ఈ లైన్ డిఆర్స్ ఏంటి 2 3 3 ఎలా చెప్పేస్తున్నాం XYZ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కాబట్టి XYZ కోఎఫిషియెంట్స్ 1 ఉన్నాయి కాబట్టి డినామినేటర్లు ఉన్నాయే ఆ లైన్ డిఆర్స్ అవుతాయి అలా కాకుండా ఇలా ఉందనుకోండి సో ఇక్కడ 2-2x అలా ఇక్కడ 3z ఉంది అప్పుడు 2 ఈ డిఆర్స్ అని చెప్తే తప్పు 2 3 3 అనేది లైన్ డిఆర్స్ కావు సో లైన్ డిఆర్స్ కావాలి అంటే ఖచ్చితంగా XYZ కోఎఫిషియెంట్స్ న్యూమరేటర్లో 1 ఉండాలి అంటే అప్పుడు ఏం చేస్తారు ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్ 1 లేదు -2 ఉంది కాబట్టి -2 పెట్టి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డివైడ్ చేస్తారు సో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డివైడ్ చేస్తే -2x/-2 అంటే ఎంత x నెక్స్ట్ -1/-2 అంటే +1/2 నెక్స్ట్ 2/-2 అంటే ఎంత -1 ఇలా మాడిఫై చేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఇక్కడ y - 2/3 ఇక్కడ z కోఎఫిషియెంట్ 1 లేదు కాబట్టి ఏం చేయాలి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ z కోఎఫిషియెంట్ ఏదైతే ఉందో దాన్ని బట్టి డివైడ్ చేయాలి అంటే 3 పెట్టి డివైడ్ చేస్తే 3z/z అంటే 3z/3 అంటే z నెక్స్ట్ 1/3 బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 3 పెట్టి డివైడ్ చేసాం డినామినేటర్లో 3 పెట్టి డివైడ్ చేస్తే వస్తుంది ఇప్పుడు ఈక్వేషన్ మాడిఫై చేసాం అంటే ఇక్కడ XYZ కోఎఫిషియెంట్స్ 1 లేదు ఇప్పుడు XYZ కోఎఫిషియెంట్స్ 1 చేసాం సో మాడిఫై చేసిన తర్వాత XYZ కోఎఫిషియెంట్స్ 1 ఉంటేనే సో అప్పుడు డినామినేటర్లు ఏవైతే ఉన్నాయో అవి ఆ లైన్ యొక్క డిఆర్స్ అవుతాయి డినామినేటర్లో ఉన్నాయి ఆ లైన్ యొక్క డిఆర్స్ అవుతాయి అలాగే ఇప్పుడు ఇక్కడ మనం ఇది చెప్పడానికి డైరెక్ట్ చెప్పడానికి కుదరదు దాన్ని మాడిఫై చేసుకోవాలి x - 2 ఓకే డినామినేటర్లు ఏం లేదంటే 1 నెక్స్ట్ ఇక్కడ -y ఉంది y కోఎఫిషియెంట్ ఏముండాలి 1 ఉండాలి y కోఎఫిషియెంట్ 1 ఉండాలి కానీ అక్కడ -y ఉంది కాబట్టి -1 పెట్టి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డివైడ్ చేద్దాం సో -1 పెట్టి డివైడ్ చేస్తే అప్పుడు y/-1 అలాగే నెక్స్ట్ z - 1 డినామినేటర్లు ఏం లేదంటే ఏమున్నట్టు డినామినేటర్లు ఏం లేదంటే 1 ఉన్నట్టు సో ఇది లైన్ ఈక్వేషన్ సో లైన్ ఈక్వేషన్ అది లైన్ ఈక్వేషన్ ఇది లైన్ ఈక్వేషనే కాదు ఇలా ఉంటే మనం డిఆర్స్ చెప్పొచ్చు 1 -1 డిఆర్స్ అని చెప్పొచ్చు ఇలా ఉండి డిఆర్స్ చెప్పొద్దు అలా మాడిఫై చేయకుండా డిఆర్స్ చెప్పొద్దు ఒక లైన్ డిఆర్స్ చెప్పాలంటే XYZ కోఎఫిషియెంట్స్ 1 ఉంటేనే చెప్పాలి ఒకవేళ XYZ కోఎఫిషియెంట్స్ 1 లేకపోతే మేక్ 1 XYZ కోఎఫిషియెంట్స్ని 1 చేయాలి 1 చేయాలంటే ఏం చేయాలి అక్కడ x కోఎఫిషియెంట్ ఏదైతే ఉందో దాన్ని పెట్టి డివైడ్ చేయాలి ఇక్కడ x కోఎఫిషియెంట్ -2 ఉంది కాబట్టి 1 చేయడానికి -2 పెట్టి డివైడ్ చేశాను ఇక్కడ z కోఎఫిషియెంట్ 3 ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేశాను 1 చేయాలంటే బోత్ న్యూమరేటర్ డినామినేటర్ 3 పెట్టి డివైడ్ చేశాను సో ఇప్పుడు మనకు వచ్చేసింది ఇప్పుడు ఇలా ఏంటి ఫస్ట్ లైన్ ఈక్వల్ టు లాంబ్డా అనుకుంటాం సో అప్పుడు ఏంటి ఈక్వేట్ చేస్తే జనరల్ పాయింట్ వచ్చేస్తుంది సో ఇదేంటి L1 మీద జనరల్ పాయింట్ సో ఇది ఇంతకుముందు మనం చాలాసార్లు డిస్కస్ చేసినట్టుగా సో జనరల్ పాయింట్ వస్తుంది అలాగే సెకండ్ లైన్ చూసుకోండి ఇక్కడ x కోఎఫిషియెంట్ 2 ఉంది y కోఎఫిషియెంట్ 2 ఉంది z కోఎఫిషియెంట్ 1 ఉంది కానీ మనకి ఏంటి
ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఉండాలి కాబట్టి ఏం చేస్తాం 2 పెట్టి డివైడ్ చేస్తారు 2 పెట్టి డివైడ్ చేస్తే అప్పుడు ఏంటి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ 2 పెట్టి డివైడ్ చేస్తే సో ఇక్కడ 2 పెట్టి డివైడ్ చేస్తే 2 క్యాన్సిల్ అయిపోయి x ప్లస్ 1 అలా ఇక్కడ కూడా ఏంటి లేదంటే బోత్ సైడ్స్ డివైడ్ చేస్తున్నాం ఎంటైర్ ఈక్వేషన్ని ఇంతకుముందు ఏం చెప్పానంటే XYZ అంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏది ఉందో బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డివైడ్ చేయమన్నాను లేదంటే ఎంటైర్ ఈక్వేషన్ ఒకే నెంబర్ పెట్టి డివైడ్ చేసినా ఓకే సో అంటే బోత్ మొత్తాన్ని ఏం చేస్తున్నాం 2 పెట్టి డివైడ్ చేస్తున్నాం 2 పెట్టి డివైడ్ చేస్తే ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ బై 2 క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ z ప్లస్ 1 బై 2 సో ఎలా ఉన్నా పర్లేదు ఎలా అయినా చేయండి XYZ కోఎఫిషియంట్స్ మన టార్గెట్ ఏంటంటే XYZ కోఎఫిషియంట్స్ 1 ఉండాలి XYZ కోఎఫిషియంట్స్ 1 ఉంటే అప్పుడు ఆ డినామినేటర్లో ఉన్నాయి ఏమవుతాయి డిఆర్స్ అవుతాయి అలా కాకుండా ఇలా డివైడ్ చేశారనుకోండి సో ఇక్కడ అన్ని మొత్తం ఎంటైర్ ఈక్వేషన్ని మొత్తం ఏం చేసాం బోత్ సైడ్స్ 2 బై డివైడ్ చేసాం అలా కాకుండా ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఎక్స్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో దాన్ని బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ పెట్టి డివైడ్ చేయమన్నాం అంటే న్యూమరేటర్ని డివైడ్ చేసేస్తారు అలాగే డినామినేటర్ని కూడా డివైడ్ చేస్తారు 2 బై న్యూమరేటర్ని డివైడ్ చేస్తే 2 క్యాన్సిల్ అవుతుంది డినామినేటర్ని 2 బై డివైడ్ చేస్తే 1 బై 2 వస్తుంది అలా ఇక్కడ 2 బై డివైడ్ చేస్తే y మైనస్ 1 డినామినేటర్ ఏంటి 1 కదా 1ని డినామినేటర్ 2 బై డివైడ్ చేస్తే బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఈస్ డివైడింగ్ బై 2 అంటే 1 బై 2 వస్తుంది నెక్స్ట్ అలాగే ఇక్కడ ఏం డివైడ్ చేయక్కర్లే z ప్లస్ 1 సో అప్పుడు లైన్ డిఆర్స్ ఏంటి ఇప్పుడు XYZ కోఎఫిషియంట్స్ 1 ఉన్నాయి XYZ కోఎఫిషియంట్స్ 1 ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో ఉన్నాయి డిఆర్స్ అవుతాయి సో 1 బై 2 1 సో ఇవేంటి లైన్ డిఆర్స్ మరి ఇక్కడ డిఆర్స్ వేరే వచ్చినాయి కదా సో డిఆర్స్ అనేది ప్రపోర్షనల్ ఉంటాయి డిఆర్స్ ఇన్ఫైనైట్ ఉంటాయి మనం ఒక్కో చేసేదాన్ని బట్టి డిఆర్స్ మారుతుంటాయి సో ప్రపోర్షనల్ ఉంటాయి అంటే ఇక్కడ అన్నిటినీ 2 పెట్టి మల్టిప్లికేషన్ ఏంటి ఇది వస్తుంది వచ్చిందా లేదా 2 పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే 1 నెక్స్ట్ 1 ఇంటూ 2 2 సో ఫ్రాక్షన్స్ జనరల్గా మనం ప్రిఫర్ చేయము సో ఏం చేస్తాం 2 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తే అప్పుడు 1 1 2 అనే లైన్ యొక్క డిఆర్స్ వస్తాయి సో ఎలా చేసినా ఓకే అంటే నేను ఇక్కడ ఏంటి మొత్తాన్ని అన్నిట్లో కూడా 2 ఉంది కాబట్టి ఇంతకుముందు ఏం చేసామంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ వేరే ఉంది ఇక్కడ జెడ్ కోఎఫిషియంట్ వేరే ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేశాను ఎక్స్ కోఎఫిషియంట్ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని -2 బై డివైడ్ చేశాను ఇక్కడ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 3 బై డివైడ్ చేశాను సపరేట్ చేశాను ఎందుకంటే ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ జెడ్ కోఎఫిషియంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇక్కడ సేమ్ ఉన్నాయి కాబట్టి ఎంటైర్ ఈక్వేషన్ని సేమ్ నెంబర్ పెట్టి డివైడ్ చేశాను 2 2 2 చేస్తే ఇలా వచ్చింది అలా చేయొచ్చు లేదు అంటే మీకు ఈ ప్రకారం ఏంటి ఇలా కూడా చేసుకోవచ్చు సో ఎలా చేసినా కూడా డిఆర్స్ వేరే వచ్చినాయి అనుకోవద్దు డిఆర్స్ ఇన్ఫినైట్ ఉంటాయి ప్రపోర్షనల్ ఉంటే చాలు అంటే రెండు కరెక్టా రాంగా ఎలా తెలుస్తుంది అంటే దీన్ని ఒక సమ్ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే ఇది రావాలి వచ్చింది కదా 2 పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే 1 1 2 లేదంటే ఇది కూడా రైటే 3 3 6 ప్రపోర్షనల్ ఉన్నాయి కదా సో ఇక్కడ 3 అన్నిటినీ 3 పెట్టి మల్టిప్లికేషన్ ఇస్తే ఇవి వస్తాయి సో ఏంటి 1 1 2 అనేది డిఆర్స్ అవుతాయి 3 3 6 కూడా డిఆర్స్ అవుతాయి దాని ప్రపోర్షనల్ ఉన్న ప్రతిదీ కూడా డిఆర్సే అవుతాయి సో అలాగే నెక్స్ట్ ఇప్పుడు దీన్ని మీ అనుకుంటే బి అనే పాయింట్ L2 మీద జనరల్ పాయింట్ వచ్చింది ఇప్పుడు క్వశ్చన్లోకి వద్దాం ఎల్ అనే లైను L1 అండ్ L2ని ఇంటర్సెక్ట్ చేస్తుంది అన్నాడు సో ఎల్ అనే లైన్ ఇది ఎల్ అనే లైను L1 అండ్ L2ని ఇంటర్సెక్ట్ చేస్తుంది L1ని ఏ దగ్గర అనుకున్నాం L2ని బి దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అనుకుంటున్నాం ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ L1 మీద జనరల్ పాయింట్ కనుక్కున్నాం సో దీన్ని ఏ అనుకుంటాం L1 మీద జనరల్ పాయింట్ కదా ఇదేంటి జనరల్ పాయింట్ పారామెట్రిక్ పాయింట్ కనుక్కున్నాం కాబట్టి L1 ఈక్వేషన్ నుంచి L1 మీద జనరల్ పాయింట్ అంటే ఎక్కడైనా తీసుకోవచ్చు కాకపోతే మనకు కావాల్సిన పాయింట్ తీసుకుందాం ఏ సో ఎల్ అనే లైను ఏం చేస్తుంది L1ని ఏ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది సో ఈ పాయింట్ ఎనీ పాయింట్ ఆన్ దిస్ లైన్ మనకు కావాల్సింది తీసుకుంటాం ఇక్కడ ఏ ఉంది కాబట్టి అలాగే ఎల్ అనే లైను L2ని బి దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది సో ఇప్పుడు L2 మీద జనరల్ పాయింట్ ఇది సో L2 మీద ఏంటి ఏ పాయింట్ అయినా అవ్వచ్చు కాబట్టి మనం అది ఏం తీసుకుంటాం మనకి ఏ పాయింట్ అవసరమో ఆ పాయింట్ తీసుకుంటాం బి సో ఇది బి అనే పాయింట్ సో ఇప్పుడు ఏ అనే పాయింట్ బి అనే పాయింట్ రెండు కూడా వచ్చినాయి కాకపోతే అన్నోన్స్లో ఉన్నాయి లాంబ్డా అండ్ మ్యూలో ఉన్నాయి సో ఏబి 2 పాయింట్స్ తెలిసినప్పుడు ఒక లైన్ మీద 2 పాయింట్స్ తెలిస్తే ఆ లైన్ డిఆర్స్ మనం కనుక్కోవచ్చు నెక్స్ట్ ఇంకా క్వశ్చన్ కంటిన్యూ చదివితే ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి లెట్ ది లైన్ ఎల్ అనే లైన్ ఇంటర్సెక్ట్ L1 అండ్ L2 అన్నాడు ఓకే తర్వాత అండ్ బి ప్యారల్ టు ఆ లైన్ ఎలా ఉంది ప్యారల్ టు దిస్ లైన్ సో ఎల్ అనే లైను ఈ లైన్కి ప్యారల్గా ఉంది సో ఈ లైన్కి ప్యారల్గా ఉంది అంటే అప్పుడు ఈ లైన్ డిఆర్స్ ఏమవుతాయి ఈ లైన్ డిఆర్స్ కూడా అవే అవుతాయి సో రెండు లైన్స్ డిఆర్స్ కూడా సేమే అవుతాయి ఓకేనా సో మళ్ళీ ఒకసారి చూడండి ఎల్ అనే లైను L1 అండ్ L2ని ఏబి దగ్గర ఇంటర్సెక్ట్ అయ్యి అండ్ ప్యారల్ టు దిస్ లైన్
అంటే అప్పుడు ఎల్ అనే లైన్ ఏమవుతుంది, దీనికి ప్యారల్ ఉంటుంది కాబట్టి ఈ లైన్ డిఆర్స్ ఏమవుతాయి, ఈ లైన్ డిఆర్స్ కూడా అవుతాయి. మరి ఈ లైన్ డిఆర్స్ ఏంటి, ఈ లైన్ డిఆర్స్ ఇక్కడ XYZ కోఎఫిషియెంట్స్ 1 ఉన్నాయో లేదో చూసుకోండి. చాలా మంది వచ్చిన బిట్ మిస్టేక్ చేస్తారు. సో 3, 1, 2 అనేది లైన్ డిఆర్స్ అని చెప్పచ్చా అంటే XYZ కోఎఫిషియెంట్స్ 1 ఉన్నాయో లేదో చెక్ చేసుకున్న తర్వాతే చెప్పండి, అలవాటు చేసుకుంటుంది. లేదంటే చిన్న మిస్టేక్ పోతే మొత్తం ప్రాబ్లం పోతుంది. చాలా మంది అట్లాంటి మిస్టేక్స్ చేస్తారు, వచ్చిన బిట్ కూడా మిస్టేక్ చేస్తారు. సో ఇక్కడ XYZ కోఎఫిషియెంట్స్ అన్ని 1 ఉన్నాయి కాబట్టి అప్పుడు ఈ లైన్ డిఆర్స్ ఏంటి 3, 1, 2. అప్పుడు ఈ లైన్ అనే ఎల్ అనే లైన్ దీని ప్యారల్ కాబట్టి ఈ లైన్ డిఆర్స్ కూడా ఏం కావాలి, 3, 1, 2 అవ్వాలి. సరే, ఈ లైన్ మీద మనకి 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు, ఈ లైన్ మీద 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఈ లైన్ డిఆర్స్ కనుక్కోవచ్చు కదా. ఎలా, డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్, డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ చేస్తే అప్పుడు ఈ లైన్ డిఆర్స్ వస్తాయి. అప్పుడు ఈ లైన్ రెండు ప్యారల్ కాబట్టి, ఈ 2 లైన్స్ ప్యారల్ కాబట్టి డిఆర్స్ ఎలా ఉండాలి, ప్రపోర్షనల్ ఉండాలి. అంటే ఈ లైన్ నుంచి వచ్చిన డిఆర్స్ ఏంటి, డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ బై ఈ లైన్ ప్రపోర్షనల్ ఉండాలంటే ఏంటి, బై 3, అంతే కదా. సో ఇందులో డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ బై 3, అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ బై 1, అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ బై 2. ఎందుకంటే ఈ లైన్ మీద 2 పాయింట్స్ డిఫరెన్స్ వస్తాయి, లైన్ డిఆర్స్ వస్తాయి. నెక్స్ట్ ఈ లైన్ డిఆర్స్ ఆల్రెడీ తెలుసు, 2 లైన్స్ ప్యారల్ కాబట్టి 2 లైన్స్ ప్యారల్ అయితే వాటి డిఆర్స్ ఎలా ఉండాలి, ప్రపోర్షనల్ ఉండాలి. కాబట్టి సో ఈ లైన్ డిఆర్స్ అంటే మనం ఈ రెండింటి పాయింట్ డిఫరెన్స్ కనుక్కున్నాం, ఇది ఆల్రెడీ తెలుసు కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ ది ఎక్స్ కోఆర్డినేట్స్ బై ఇందులో 3, అలాగే డిఫరెన్స్ ఆఫ్ ది వై కోఆర్డినేట్స్ బై 1, డిఫరెన్స్ ఆఫ్ ది జెడ్ కోఆర్డినేట్స్ బై 2 చేస్తే ఇప్పుడు మీకు లాంబ్డా మ్యూలో రిలేషన్ వస్తుంది. ఫస్ట్ 2 ఈక్వేట్ చేస్తే మీకు లాంబ్డా మ్యూలో ఒక ఈక్వేషన్ వస్తుంది. ఇంకో 2 ఈక్వేషన్స్ ఎనీ 2 లాస్ట్ 2 కానీ లేదంటే 1 and 3 కానీ ఈక్వేట్ చేస్తే వి గెట్ 1 more రిలేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డా అండ్ మ్యూ వస్తుంది. సో లాంబ్డా అండ్ మ్యూలో 2 రిలేషన్స్ వచ్చిన తర్వాత ఆ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయండి. ఆ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే అప్పుడు మీకు లాంబ్డా అండ్ మ్యూ వాల్యూ వస్తుంది. ఇప్పుడు లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి ఇప్పుడు ఏమంటే అడిగాడు, దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాయింట్స్ లైస్ ఆన్ ఎల్. ఇప్పుడు ఎల్ అనే లైన్ మీద పాయింట్స్ కావాలి, ఏ పాయింట్ ఎల్ అనే లైన్ మీద ఉంటుంది అన్నాడు. సరే, ఇప్పుడు లాంబ్డా అండ్ మ్యూ వచ్చింది, లాంబ్డా వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏ అనే పాయింట్ వస్తుంది. సో ఇది ఏ అనే పాయింట్. సో ఆన్సర్లు ఉన్నాయా చూసుకొని చెక్ చేసుకోండి, లేదంటే మ్యూ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోండి. అంటే ఇక్కడ ఏపీనే కాదు, ఈ లైన్ మీద ఏదో ఏ పాయింట్ ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ ఏ పాయింట్ ఈ లైన్ మీద ఉంటుంది అన్నాడు. దాని గురించి మళ్ళీ చూద్దాం. సో ఫస్ట్ అయితే ఏ అనే పాయింట్ వచ్చేస్తుంది, అలాగే మ్యూ వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే బి అనే పాయింట్ వస్తుంది. సో ఒక పాయింట్ కనుక్కుంటే చాలు, మొత్తం అవసరం లేదు. సో ఇప్పుడు లాంబ్డా వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి మ్యూ వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఏ అండ్ బి వస్తుంది. ఏ బిలో ఒకటి కనుక్కోండి చాలు. సో ఇప్పుడు ఈ లైన్ డిఆర్స్ ఏమవుతాయో ఈ లైన్ డిఆర్స్ కూడా అవే కదా, ఎందుకంటే ప్యారల్ కాబట్టి. ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ కావాలంటే, ఒక లైన్ ఈక్వేషన్ కావాలంటే ఏం రాయొచ్చు, పాయింట్ డిఆర్స్ తెలిస్తే చాలు. అంటే మీరు ఏనో బీనో ఒకటి కనుక్కోండి చాలు. అంటే ఏ కనుక్కున్నాం కాబట్టి ఇప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ మైనస్ x1 అంటే ఎంత 2/3. సో లైన్ ఈక్వేషన్ రాయండి బై డిఆర్స్ ఎంత 3. సో అలాగే నెక్స్ట్ y మైనస్ y1. సో y1 అంటే ఎంత ఇక్కడ 4/3. ఆ లైన్ మీద ఏదో ఒక పాయింట్ అయితే ఏనో బీనో మీ ఇష్టం ఏదన్నా తీసుకోండి, ఏ తీసుకున్నా కూడా ఏం కాదు, బై 1. అలాగే నెక్స్ట్ అంటే బి కావాలంటే మీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో బి వాల్యూ వస్తుంది. అలాగే నెక్స్ట్ ఇదంతా -1/3 అంటే జెడ్ -1/3 ప్లస్ 1/3 బై డిఆర్స్ ఏంటి 2. సో ఇది ఈ లైన్ ఈక్వేషన్, ఎల్ అనే లైన్ ఈక్వేషన్. L1 మీద మీకు L1 డిఆర్స్ ఆల్రెడీ దీనికి ప్యారల్ కాబట్టి తెలుసు. ఇప్పుడు ఏ వాల్యూ కనుక్కున్నాం మనం, లాంబ్డా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ అనే పాయింట్ వచ్చింది, పాయింట్ తెలుసు, డిఆర్స్ తెలుసు కాబట్టి ఇది లైన్ ఈక్వేషన్. ఇప్పుడు ఏ పాయింట్ ఇచ్చిన ఆప్షన్స్లో ఈ లైన్ మీద ఉంటుంది అన్నాడు. అంటే మీరు ఏం చేస్తారు, ఈ పాయింట్స్ ఫస్ట్ ఒక్కో పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఏది సాటిస్ఫై అయితే అది ఆన్సర్. అంటే ఫస్ట్ పాయింట్ అనుకుని చూద్దాం. సో ఫస్ట్ వన్ కరెక్ట్ కాబట్టి వేరే చెక్ చేసుకుందాం, ఇది చూద్దాం. ఫస్ట్ సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. ఎక్స్ వాల్యూ -1/3 రాశా. ఎక్స్ వాల్యూ -1/3 రాస్తే -1/3 -2/3 ఏమొస్తుంది, -3/3 అవుతుంది. -3/3 అంటే ఎంత, -1 బై డినామినేటర్ ఎంత ఉంది 3 ఉంది. ఇక్కడ ఏదో వచ్చిందో రిజల్ట్, వీటి కూడా అదే రిజల్ట్ రావాలి, మిగిలిన వాటికి కూడా అదే రావాలి, వస్తుందో లేదో చెక్ చేద్దాం. అలాగే నెక్స్ట్ y వాల్యూ 1 తీసుకుంటే 1 - 4/3 1 - 4/3 అంటే ఎంత, -1/3/1
కాబట్టి అది కూడా సేమే వచ్చింది. ఓకే, నెక్స్ట్ అలాగే ఈ వాల్యూ 1, జెడ్ వాల్యూ ఎంత 1 సబ్స్టిట్యూట్ చేయండి. 1 + 1/3 ఎంత వస్తుంది? 4/3/2. 4/3/2 అంటే 2/3 వస్తుంది. అన్నీ సేమ్ రావాలి, అంటే అన్నీ సేమ్ వస్తేనే అది సాటిస్ఫై అయినట్టు. కానీ ఇక్కడ ఈ రెండు సేమ్ వచ్చినాయి కానీ ఇది రాలే, కాబట్టి ఆన్సర్ ఫస్ట్ వన్ సెకండ్ వన్ కాదు. సో ఇది చూద్దాం. ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ సేమే ఉన్నాయి, ఎక్స్ కోఆర్డినేట్ వై కోఆర్డినేట్ సేమే ఉన్నాయి, ఆల్రెడీ చెక్ చేసాం. ఇప్పుడు జెడ్ కోఆర్డినేట్ చూద్దాం. -1. సో -1 రాస్తే -1 + 1/3 -2/3 -2/3/2 అంటే ఎంత వస్తుంది? -2/3/2 అంటే -1/3 వస్తుంది. అంటే ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే అన్నీ కూడా సేమే వచ్చినాయి, కాబట్టి ఆన్సర్ ఏంటి? ఫస్ట్ పాయింట్ అనేది ఆ లైన్ మీద ఉంటుంది అని అర్థమవుతుంది. సో లేదంటే ఇంకో రకం కూడా మనం చూడొచ్చు. ఇంకో రకం ఏంటంటే ఇక్కడ =t అనుకుంటాం, పారామెట్రిక్ పాయింట్ వస్తుంది, ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ. సో పారామెట్రిక్ పాయింట్ కనుక్కుంటాం, అంటే ఎక్స్ వాల్యూ ఏమొస్తుందంటే 3 అడిపోతే 3t + 2/3 వస్తుంది. అలాగే నెక్స్ట్ y = ఏమొస్తుంది? 1 అడిపోతే t + 4/3 వస్తుంది. నెక్స్ట్ జెడ్ వాల్యూ ఏమొస్తుంది అంటే t - 1/3 వస్తుంది. సో ఇవి వచ్చినాయి. ఇలా కూడా కనుక్కోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క ఆప్షన్ వెరిఫై చేసుకుందాం. సో ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ వచ్చింది కదా. సో ఇందులో ఎక్స్ కోఆర్డినేట్ ఎంత? -1/3 అంటే 3t + 2/3ని, సో ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్, అందులో ఎక్స్ కోఆర్డినేట్, ఫస్ట్ వన్ ఆన్సర్ అయితే సో సేమ్ అవ్వాలి కదా, కాబట్టి ఈక్వేట్ చేస్తాం. సో ఈక్వేట్ చేస్తే అప్పుడు 3t = 2/3 అడిపోతే -3/3. సో -3/3 అంటే ఎంత? -1. t = ఎంత? -1/3. ఇప్పుడు టీ వాల్యూ వచ్చింది కదా, టీ వాల్యూ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఈ ఆన్సర్ మ్యాచ్ అవ్వాలి. సో టీ వాల్యూ వచ్చింది కదా, అంటే ఫస్ట్ ఏం చేస్తాం? టీలో కనుక్కొని అందులో ఒక కోఆర్డినేట్ని ఎక్స్నో, వైనో, జెడ్నో వీటికి ఈక్వేట్ చేయండి. అంటే ఎక్స్ కోఆర్డినేట్ని ఈక్వేట్ చేస్తే టీ వాల్యూ వచ్చింది. ఆ వచ్చిన టీ వాల్యూ రిమైనింగ్ వాటిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇది సాటిస్ఫై అవ్వాలి, అవుతుందా లేదా? సో -1/3 + 4/3 ఎంత? 3/3 అంటే 1. నెక్స్ట్ అలాగే ఇక్కడ -1/3 -1/3, సో ఇది ప్లస్, సో ఇది తప్పు రాశాను, జెడ్ అనే పాయింట్ తప్పు రాశాను. సో జెడ్ అనే పాయింట్ ఏంటి? ఇక్కడ 2t కదా, 2t 1/3 అడిపోతే -1/3. ఇప్పుడు -1/3 రాసాం అనుకోండి, -1/3 × 2 అంటే -2/3 -1/3 అంటే -3/3. -3/3 అంటే ఎంత? -1. సాటిస్ఫై అయింది కదా. ఇలా కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే ఏ పాయింట్ ఆ లైన్ మీద ఉంది అంటే ఈ ఇచ్చిన పాయింట్స్ ఎక్స్, వై, జెడ్లు సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఈక్వల్ అవ్వాలి. అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ, ఇక్కడ వై వాల్యూ, ఇక్కడ జెడ్ వాల్యూ ఇంతకుముందు సబ్స్టిట్యూట్ చేస్తే 3 ఆన్సర్స్ సేమ్ వస్తే అది ఆన్సర్ అవుతుంది. లేదు అంటే పారామెట్రిక్ పాయింట్ కనుక్కొని ఇందులో ఒక కోఆర్డినేట్ దీనికి ఈక్వేట్ చేస్తే టీ వాల్యూ వస్తుంది. ఆ టీ వాల్యూ రిమైనింగ్ రెండిట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఉన్న వాటికి మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయిందంటే అప్పుడు అది ఆన్సర్ అవుతుంది, అదర్వైజ్ దట్ ఈస్ ద నాట్ ఆన్సర్.